నమస్తే అండి. నమస్తే. పార్టీ లేదా పుష్ప? మీరు నన్ను అడుగుతున్నారంటే పుష్పనే అడగండి. అంటే జనరల్గా ఎందుకు అడిగారంటే ఇప్పుడు పుష్ప 2 నుంచి ఒక కపుల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. మరి దాని గురించి మీ అభిప్రాయం? బాగుంది సాంగ్, విన్నాం మనం. చాలా బాగుంది, బీట్ బాగుంది, సాహిత్యం బాగుంది. అంటే సాహిత్యం అంటే కొంచెం ఏమనాలి, పల్లెటూరు ఇదిలో ఉంటుంది కాబట్టి పదాలు ఆ రకంగానే రాశారు. చంద్రబోస్ గారే రాసి ఉంటారు, ఇంకెవరు రాస్తారు? సుకుమార్ గారు తీస్తున్నారు. సో అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన్న మీద చిత్రీకరణ. అది కాకుండా దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ యూత్ని స్టెప్లో వేస్తుంది, మనకు తెలుసు. ఏదైనా పాట కొంచెం బాగుంది, అంటే బీట్ అది ఉంది. సో బాగా, చాలా బాగా వెళ్తుందని అనిపిస్తోంది. ఇందులో ఆయన వాడిన పదాలు మనం తీసుకుంటే అందరూ మొరటోడు అనుకుంటారు, కానీ పత్తి పువ్వు లాంటి వాడు. అంటే మీకు పత్తి పువ్వు అనేది మీకు మరి తెలుసో లేదో నాకు తెలీదు, అది పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. పత్తి పువ్వు అంటే అది ఇలా విచ్చుకున్నాక తెల్లగా ఇలా మెరిసిపోతూ అందంగా ఉంటుంది, ప్లస్ సాఫ్ట్గా. అంటే ఆ మెత్తదనం మనకి, మనం దాన్ని అనుభవించవచ్చు అన్నమాట చూస్తూనే. సో పైకి మొరటుగా ఉన్నా కూడా అతను చాలా అంత సాఫ్ట్ మనిషి అని. నాకు మహారాజు, నాకు పత్తిపూ లాంటి వాడు. ఆయన వాడిన పదాల తీరు మనకి చాలా అద్భుతంగా ఉంది. అది ఎందుకంటే చంద్రబోస్ చాలా మంచి మంచి పదాలు వాడతారు. అందులో ఆయన ఆస్కార్ కూడా తెచ్చుకొచ్చిన మనిషి. సో ఆయన చేతిలో ఇంకా పదాలు ఆడుకుంటాయి, ఆయన చేతిలో ఆడతాయి అన్నమాట. సో ఇప్పుడు పాట ఆడుతుంది, పదాలు ఆడుతున్నాయి. బాగుందండి, పాట అయితే బాగుంది. మనం చూసుకుంటే కనుక పుష్ప 1 చాలా పెద్ద హిట్ అయింది. అందులో సాంగ్స్ కానీ, లేకపోతే అల్లు అర్జున్ వైపు కానీ, లేకపోతే రష్మిక మందన, ఎవరిని చూసినా కూడా ఈ క్యారెక్టర్ పార్టీ లేదా పుష్ప అని ఆయనది కూడా చాలా బాగా హిట్ అయిందని చెప్పారు. మరి ఇప్పుడు పుష్ప 2 ఎలా ఉంటుంది అంటారు? అదే ఇప్పుడు పుష్ప 1 చూసాక అందరూ, అంటే పుష్ప 1కి మనకు తెలుసు నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్కి. అందరూ అనుకున్నారు కూడా ఈ క్యారెక్టర్కి ఇవ్వటం ఏంటని. కానీ అక్కడ మనం క్యారెక్టర్ని చూస్తున్నాం అంతే, అల్లు అర్జున్ నటనను చూసాం మనం. అది ఎటువంటి క్యారెక్టర్, ఇప్పుడు అతను స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్ అయినా కూడా అసలు అంత బాగా పండించాడు ఆయన. అసలు అందులో ఆ క్యారెక్టర్ని తను ఆవాహన చేసుకుని, అసలు అల్లు అర్జున్కి ఉన్న పేరే స్టైలిష్ అని, స్టైలిష్ స్టార్ అని. అలాంటి మనిషి ఒక చిత్తూరు యాసతోటి మనకి, ప్లస్ అసలు అంత సాధారణమైన ఇదిలో ఒక పక్క మాస్ ఒకటే కాదు, కొంచెం ఇట్లాగా భుజం అది ఇలా పైకి ఉండి, అంటే అందులో ఆవాహన చేసుకునే ఆ పాత్రను అతను చేయటం అనేది అందరికీ చాలా నచ్చింది. అసలు అల్లు అర్జున్కి ఉండే ఒక స్పెషాలిటీ ఏంటంటే మిగతా వాళ్ళకంటే కూడా, అంటే అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు, అందులో మన ఎవరితోటి కంపారిజన్ లేదు ఇక్కడ. బట్ మలయాళీస్కి ఎంత ఇష్టం అండి అల్లు అర్జున్ అంటే, మీకు తెలుసో లేదో నాకు తెలియదు. బికాజ్ నేను ఇండియా టుడేలో పనిచేసేటప్పుడు మల్లూజ్ ఉండేవాళ్ళు, మల్లూజ్ అంటారు మలయాళీస్ని. సో వాళ్ళకి పిచ్చి అన్నమాట. ఇంకా అసలు ఎంత అంటే మీరు నమ్మలేరు, మీరు కేరళ వెళ్తే మీకు తెలుస్తుంది. చాలా ఇష్టం అల్లు అర్జున్ అంటే తమిళియన్స్ కూడా. అంటే తమిళియన్స్కి ఎక్కువ ఎట్లా నచ్చుతారంటే, బాగా తెల్లగా హ్యాండ్సమ్గా ఉంటే పెద్ద లైక్ చేయరు, కొంచెం మొరటుగా, కొంచెం చామన్ ఛాయ, లేకపోతే కలర్ కూడా పెద్ద దే వోంట్ బాదర్ అబౌట్ ద కలర్ అనమాట. వాళ్ళకి ఎలా ఉండాలంటే కొంచెం లుక్స్ ఉండాలి వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళకి అల్లు అర్జున్ నచ్చుతారు, ఇష్టపడతారు. ఎస్, అందుకే ఖుష్బుకి గుడే కట్టారు ఆ రోజుల్లో, మీకు తెలుసు. నమితాకి తర్వాత ఈ అమ్మాయి ఎవరు, ఇంకొక హీరోయిన్ కూడా, అమ్మాయి ఇప్పుడు మ్యారేజ్ చేసేసుకుంది, అమ్మాయి పేరు నాకు గుర్తులేదు, అమ్మాయికి కూడా గుడి కట్టారు. అంటే బేసిక్గా వాళ్ళు మగవాళ్ళలోనేమో ఒక మొరటుతనం ఇష్టపడతారు, ఆడవాళ్ళకేమో రంగు ఎస్పెషల్లీ, అండ్ దెన్ కొంచెం బొద్దుగా ఉంటే నచ్చుతుంది వాళ్ళకి. సో అది వాళ్ళ మనస్తత్వాలు. అది ఏదేమైనా కూడా పుష్ప 2 కూడా పుష్ప 1ని మించి హిట్ అవుతుంది, అందులో సందేహం లేదు మనకి, తగ్గేదే లేదు అంటున్నాడు ఆయన. అన్నాడు, మళ్ళీ అంటున్నాడు. మరి ఈసారి ఏం మ్యానరిజమ్స్ పెట్టారో మనకు తెలియదు ఈ సినిమాలో. మరి అలాగే ఉంటుందా, కొంచెం మార్చాడా? ఏదేమైనా కూడా అతనికి ఒక స్పెషాలిటీ ఉంది. అల్లు అర్జున్లో ఏంటంటే మనకు నచ్చే విషయం, ఎవరికైనా కూడా మనం అబ్జర్వ్ చేస్తే అతనికి ఒక కసి ఉంది అతనికి. ఎందుకంటే చిరంజీవి గారు డాన్స్లో ఎవరు ఆయన్ని ఇది చేయలేరు. ఆయన్ని ఒకప్పుడు అతను ఐకాన్గా భావించి ఆయన్ని మించి చేయాలి అని ఒక తపనతోటి అతను డ్యాన్స్ నేర్చుకున్నాడని మనం విన్నాం. కాబట్టి డ్యాన్స్లోనూ అతను బాగా చేస్తాడు, మంచి సినిమాలు చేశాడు అతను. అతనికంటూ ఒక మార్కెట్ ఉంది, చాలా చక్కటి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన. సో డెఫినెట్గా పుష్ప 2 మంచి హిట్ అవుతుంది. పాటలు కూడా రికార్డ్స్ బదులు కొడతాయి అనుకోవాలి. అంటే ఒక్క సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి ముందు కూడా అలాగే ఉండొచ్చు అవి.
ఓకే, మరి రేపు ఆగస్ట్ 15th రిలీజ్ కాబోతోంది. ఈలోగా పాన్ ఇండియా రేంజ్ లో ఎలా ఉంటుందో చూడాలి. చూద్దాం. తప్పకుండా మిగిలిన సాంగ్స్ కూడా త్వరలో వస్తాయి కాబట్టి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే.